ఓజీ సినిమా సెన్సార్ రివ్యూ వింటే అందరికి కూడా ముఖ్యంగా ఫ్యాన్స్కి జన సైనికులకి రక్తం మరిగిపోతుంది అంటూ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తాన్ని కూడా ఒక ఊపు ఊపేస్తున్నారు. సో ముఖ్యంగా మరి ఈ సెన్సార్ బోర్డు తర్వాత ఫ్యాన్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు, అసలు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి నుంచే కూడా ఊచకోత మొదలు పెట్టారని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. సో ఖచ్చితంగా ఓజీ అయితే మంచి ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అవుతుంది అనమాట సెప్టెంబర్ 25న. మరి ఆ సినిమాకి ఇప్పుడు దాకా చూసిన సెన్సార్ సభ్యులు కానీ బయట ప్రొడక్షన్ సైడ్ తెలిసిన వాళ్ళు కానీ అందరూ కూడా సూపర్ రెస్పాన్స్ చాలా బాగుందని చెప్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆడియో రిలీజ్లో సైతం ఆయన చెప్పడం సినిమా సుజిత్ ఎంత బాగా వర్క్ చేశాడని. సో అక్కడ ట్రైలర్ చూసిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారనమాట ఆ క్వాలిటీ చూసి. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు ఇంత ముందు చేసిన సినిమాల్లో క్వాలిటీ విఎఫ్ఎక్స్ ఇవన్నీ కంప్లైంట్స్ వస్తున్నాయి అనమాట. మరి ఇక్కడ సుజిత్ ఏంటంటే కొంచెం బడ్జెట్ పెట్టించుకొని చాలా మంచి అవుట్పుట్ అయితే ఇచ్చారనమాట. సుజిత్ గారు ఇంతకుముందు సాహో తీశారు, అది ఎంత క్వాలిటీగా ఉంటుందనేది మనం అందరం చూసాం అనమాట. సో మరి దీనికి కూడా దానికి మించిన క్వాలిటీతో, అంటే తెలుగు సినిమాల్లో ఇంత క్వాలిటీ ఉంటుందా అనే విధంగా, అంటే ఒక హాలీవుడ్ లెవెల్లో ట్రై చేశారనమాట అవుట్పుట్ అంతా. మరి ట్రైలర్లో ఒక డైలాగ్ కూడా ఇప్పుడు అందరినీ ఫుల్గా ఒక ఎనర్జీ తీసుకొస్తుంది అనమాట. ముంబై వస్తున్నా మీ తలలు జాగ్రత్త అని చెప్పి. సో ఇంకా అలాంటి డైలాగ్స్ అన్నీ కూడా ఎన్నో పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. ఫైట్స్, ఆ కటానా షాట్స్ కానీ అన్నీ కూడా విపరీతంగా అలరిస్తాయి ఫ్యాన్స్ అని చెప్పి తెలుస్తుంది. సో మరి సెన్సార్ సభ్యులు కూడా సినిమా కూడా చాలా బాగా వచ్చింది. సో ఎక్కడ కూడా అంటే పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ ఒక పాత పవర్ స్టార్ గారిని చూసినట్టుంది అని చెప్పి. సో ఇక ఇది ఊచకోత, దానికి అంతకన్నా ఇంకా పెద్ద పేరు ఉంటే అది అలా ఉంటుంది సినిమా అని చెప్పి. ఫ్యాన్స్కి మాత్రం వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టం ఈ సినిమాకి. వాళ్ళు 2-3 చొక్కాలు వేసుకున్నా కూడా చిరిగిపోతాయి అనే విధంగా వాళ్ళైతే ఇస్తున్నారనమాట. మరి తమన్ గారు అట్లాగే సుజిత్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ముగ్గురు కాంబో మొన్న ఒక సాంగ్ కూడా వదిలేరు. దాని తర్వాత ఇంకా హైప్ రెట్టింపు అయిపోతుంది అనమాట. ఇప్పుడు టికెట్లు కూడా దాదాపు 5,000 అయినా 10,000 అయినా ఎంత పెట్టి ఫస్ట్ షో చూసేయాలని చెప్పి ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. మరి సెన్సార్ వాళ్ళు అయితే యూబైఏ సర్టిఫికేట్ ఇచ్చారు. 2 గంటల 38 నిమిషాలు ఈ సినిమా నిడిగి ఉంటుందని కూడా వాళ్ళు చెప్పారనమాట. సో మరి ఇక సెన్సార్ వాళ్ళు అయితే ఆల్మోస్ట్ హిట్ టాక్ చెప్పేసినట్టే. మరి ఇంకా సినిమాని ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారు, వాళ్ళందరికీ సుజిత్ వర్కింగ్ స్టైల్ అర్థమవుతుందా? ఎందుకంటే అంతకుముందు సాహో చూసుకుంటే అది చాలామంది మాస్ ఆడియన్స్కి ఎక్కలేదనమాట. సో మరి ఇప్పుడు ఓజీ పాయింట్ ఆఫ్ వ్యూ అది మాస్ ఆడియన్స్కి ఎక్కుతుందా? ఎందుకంటే ఇక్కడ ఇందులో జపాన్ లాంగ్వేజ్ కూడా ఉందన్నమాట. సో మరి అది ఎలా ఎక్కిస్తారు, ఆ హై ఎట్లా తీసుకొస్తారు ఫ్యాన్స్కి, ఆ మాస్ ఎలిమెంట్స్ ఎలా పెడతారు, ఒక 2-3 ఫైట్లు ఉంటే చాలు అనే ఫ్యాన్స్ అందరినీ సాటిస్ఫై చేస్తారు సుజిత్. ఇన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. మరి సెన్సార్ నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చింది కాబట్టి థియేటర్స్లో కూడా సూపర్ హిట్ టాక్ ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్ అయితే.